హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే నిద్రమొత్తులో తూలి ఆడుతూ ఉంది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి లాగానే. ఈ విషయం నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే గతంలో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. అప్పుడు జంజీలు కానీ కాక్రోజులు కానీ లేవు కాబట్టి లోకేష్ గారిని పాపం ఎవరు ఏమనలేదు. పైగా 10th క్లాస్ ఎగ్జామ్ కరెక్షన్స్లో చాలా దారుణాలు జరిగినాయి. మేము సూపర్ ఫాస్ట్గా రిజల్ట్స్ ఇస్తాం, ఎగ్జామ్స్ రాసిన వారం రోజులకే రిజల్ట్స్ ఇస్తామంటూ సొల్లు కబుర్లు ఆకాశాన్ని అంటే ఇలాగ చెప్పినటువంటి లోకేష్ గారు చివరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరు దారుణంగా తిట్టిపోశారు. ఎందుకంటే అందరూ పాస్ అయ్యే వాళ్ళని ఫెయిల్ అయ్యే వాళ్ళని పాస్ చేసి అసలు అందుట్లో నిజంగా బుద్ధిహీనులే పేపర్ కరెక్షన్ చేశారు. చదువుకున్న వాళ్ళు కాదు, ఇలాగే అరాకురా నాలెడ్జ్ తోటి 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళతోటి పేపర్ కరెక్షన్ చేశారంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎంతవరకు అబద్ధం ఎవరికి తెలియదు. కానీ అప్పుడు 10th క్లాస్ విద్యార్థులు చాలా బాధపడ్డారు, చాలామంది చనిపోయారు. ఆ తర్వాత రీవాల్యుయేషన్కే దగ్గర 7 లక్షల మంది అప్లై చేశారు, 1000 రూపాయలు కట్టి. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. అయితే అన్నట్టుకన్నా దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు స్కూల్స్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ నాడు నేడు అంటూ అప్పట్లో స్కూల్స్ ఇప్పట్లో స్కూల్స్ కంపేర్ చేసుకుంటే అక్కడ స్కూల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మారుస్తూ మంచి తాగునీటిని ఇస్తూ వాళ్ళకి పౌష్టికాహారాన్ని రోజు ఏం పెట్టాలో పూర్తిగా క్లియర్గా చెబుతూ, అంతేకాకుండా వారికి నాణ్యమైనటువంటి స్కూల్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, స్కూల్ డ్రెస్సులు ఇస్తూ 8th క్లాస్ దాటిన ప్రతి ఒక్కరికి ట్యాబులు ఇస్తూ, అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ డిజిటల్ బోర్డ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ, అసలు 1 కాదు 2 కాదు భారీ ఎత్తున ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ స్కూల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ స్కూల్స్ ముందు నో సీట్లని బోర్డులు పెట్టడం జరిగింది. అంటే ఈ హాలు నిండింది అని ఇప్పట్లో మనం హౌస్ఫుల్ కలెక్షన్స్ అంటాం కదా, అలా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ని వదిలేసి వచ్చి మరీ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ క్రమంలో అందరూ శబాష్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పొగిడారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిని కనుక చూసుకుంటే టీచర్లు అసలు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికి తెలియదు. స్కూల్స్లో పిల్లలకి కనీస పౌష్టికాహారం దొరకట్లేదు. రేషన్ ఏదైతే గవర్నమెంట్ నుంచి స్కూల్స్కి వెళ్తుందో పిల్లలకి పౌష్టికాహారం పెట్టమని, దాన్ని అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు హెచ్ఎం వరకు ప్రతి ఒక్కరు నాకి స్వాహా చేసి చివరికి వాళ్ళకి గంజినీళ్ళకే వాళ్ళ బతుకులు అంకితం చేశారు. అంతేకాదు ఈ విధంగా చూసుకుంటే మొన్న ఎడ్యుకేషన్ సిస్టంలో అవకతవకలు భారీ ఎత్తున ఎప్పుడు జరిగాయంటే మెగా డిఎస్సి ఇస్తామంటూ ప్రజల్ని మభ్యపెట్టి 16,000 పోస్టులు ఇస్తామని చెప్పి మొన్న స్పోర్ట్స్ కోటాలో పేకాటని ఇంట్రడ్యూస్ చేసి పేకాట రాయులకు కూడా స్పోర్ట్స్ కోటాలు జాబులు ఇవ్వడం వెనక లోకేష్ గారి గొప్పతనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసలు ఎవడైనా బుద్ధున్నవాడు పేకాటని స్పోర్ట్స్లో పెడతాడా? అలా పెట్టారు లోకేష్ గారు. ఆ తర్వాత పేకాటకు సంబంధించిన వారు ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే స్కూల్ లెవెల్లో గల్లీ క్రికెట్లు ఆడారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరి దగ్గర నుంచి 10 నుంచి 25 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళకి జాబులు ఇచ్చారన్న అభియోగాలు ఆల్రెడీ వెలువడుతూ ఉన్నాయి. చాలామంది టీచర్లు నేషనల్ లెవెల్లో వాడిన గోల్డ్ మెడలిస్టులు కూడా జాబులు రాలేదు, కానీ బార్లో కూర్చొని పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొని డబ్బులు గెలుచుకున్న వాళ్ళకి మాత్రం జాబులు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు. రేపొద్దున స్కూల్లో పిల్లలందరూ కూడా పేకాట నేర్పించమని కాబోలు ఇటువంటి కొత్త సిస్టాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్కూల్ టీచర్లకి ఇంట్రడ్యూస్ చేసి అందుట్లో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే కొత్త టీచర్లు తీసుకున్నారు. అయితే ఈ కొత్త టీచర్లు ఎక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ఆ స్కూల్స్లో టీచర్స్ ఉన్నారు, అదే స్కూల్కి మళ్ళీ పోస్టింగ్ వేస్తున్నారు. అంటే ఒక్కొక్క దగ్గర 2 సోషల్ టీచర్లు 2 స్పోర్ట్ టీచర్లు ఇలా వస్తూ ఉన్నారన్నమాట. టీచర్లు బదిలీ అయిన ఏడాదిగా పాత స్థానాల్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా, గుంటూరు నుంచి విజయవాడ సో ప్లేస్కి నేను వెళ్తాను, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ ఈ ట్రాన్స్ఫర్ చేసింది వీళ్ళ రికార్డ్స్లో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. ఇంకా వాళ్ళు విజయవాడలో కాదు గుంటూరులోనే సంవత్సరం నుంచి పనిచేస్తున్నారంటూ రికార్డ్స్ అలాగే ఉన్నాయి. అంటే ఎంత స్పష్టంగా వీళ్ళు నిద్రపోతున్నారో అనేది అర్థమవుతూ ఉంది. అంటే టీచర్లు రాకతో అసలు
కదా అనేది తెలుస్తూ ఉంది. టీచర్లు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా, మరి శాలరీ ఎక్కడ తీసుకున్నారు, విజయవాడలో తీసుకున్నారు, మరి ఇక్కడ లేనప్పుడు ఇక్కడ అటెండెన్స్ ఎలా వేస్తున్నారంటే అని నవ్వడం అయిపోయింది. ఇంకా పాత స్థానాల్లో 15,000 మంది ఉపాధ్యాయులు, టీచర్ల సర్దుబాటు తెలియక సతమతం అవుతున్న మన లోకేష్ గారు ఏమన్నారు, నేను ఎక్కడున్నా కూడా ఒక్క వీడియో కాల్ ద్వారా అన్ని స్కూల్స్ని సమీక్షించగలను అన్నారు. ఎక్కడ సార్, కల్లోనా మీరు సమీక్షించేది అంటూ ఇప్పుడు కొత్తగా పోస్టింగ్ ఇచ్చిన టీచర్లు, ఈ విషయం తెలిసిన రాజకీయ నాయకులు, ఇది తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా లోకేష్ని ప్రశ్నిస్తున్నారంట. అందుకే దేవుడైనా ఎప్పుడైనా ఒక పడవ మీద వెళ్ళాలన్నారు కానీ 2 పడవలు కాలు పెడితే పడిపోతారంటారు. కానీ లోకేష్ గారు సకల శాఖ ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్లో ఏలు పెట్టడం వల్ల ఇట్లా నాసిరకం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందనేసి చాలామంది చెప్తున్నారు. సో లోకేష్ గారు నిద్రమొత్తు వదిలి ఇప్పటికైనా మీ శాఖ, మీ పోర్ట్ఫోలియో పైన కనీసం దృష్టి పెట్టి జాగ్రత్తగా, విద్యార్థుల జీవితం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు కొద్దిగా బాధ్యతాయుతంగా నడుచుకుంటే బాగుంటుంది అనేది అందరి యొక్క కోరిక. ఏమంటారు? ప్లీజ్ సార్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.